హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? thumbnail చూసిన విధంగా ఈ బ్యాక్గ్రౌండ్లో కనపడుతున్న ఈ విల్లాలోనే నేను పనిచేస్తున్నాను. ఈ విల్లాకి వచ్చైతే 14 రోజులు అయితే అవుతుందండి. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఈ వీడియో చూస్తున్న మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి అయితే నాకు సపోర్ట్ అయితే చేయండి. అయితే నేను ఈ విల్లాలకు వచ్చి అయితే 14 రోజులు అవుతుంది. దుబాయ్కి వచ్చి అయితే చాలా రోజులు అవుతున్నా. ఈ విల్లాకైతే మా కంపెనీ సూపర్వైజర్ అయితే తీసుకొచ్చి విడిచిపెట్టి అయితే వెళ్ళిపోయాడండి. ఈ విల్లాలోనైతే ఎవ్వరూ ఉండరండి, నేను ఒక్కనే ఉండాలి. ఈ విల్లాలో నేను చేసే పని ఈ పిల్లులను చూసుకోవాలి. ఈ పిల్లులకు ఫుడ్, వాటర్ అన్నీ నేనే పెట్టాలి. ఏమైనా ప్రాబ్లం ఉంటే మా కంపెనీ ఈ ఓనర్కి అయితే ఫోన్ చేసేసి ఇలా ప్రాబ్లం ఉంది అని అయితే ఇన్ఫామ్ చేయాలి. ఇక ఏమైనా ప్రాబ్లం ఉంటే అతనే చూసుకుంటాడు. ఇక్కడికి వచ్చిన కొత్తలో అయితే ఇక్కడ వైఫై లేదు, ఏం లేదు, నా ఫోన్లో కూడా బ్యాలెన్స్ లేదండి. అప్పుడు నేను అనుకున్నాను ఇక్కడనే విఐపి ఏరియా కదా, లగ్జరీ లైఫ్ ఉంటుంది, ఇక్కడనే వైఫై ఉంటుందని అనుకున్నాను. కానీ ఇక్కడ ఎవరు కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎవరు ఉండలేరు కాబట్టి వైఫై అయితే లేదు. ఇక అప్పుడైతే స్టార్టింగ్లోనే అయితే చాలా ఇబ్బంది పడ్డా. నా దాంట్లో కూడా నేను ఎప్పుడు నెట్ బ్యాలెన్స్ అయితే వేయించుకోలేదు. అలా ఇక నేను ఈ పిల్లలతోనే వీటితోనే కాలక్షేపం చేసేవాడిని. అప్పుడప్పుడు బ్యాలెన్స్ వేయించుకొని అయితే ఇంటికి ఫోన్ చేసేవాడిని. నా దగ్గర కూడా ఎక్కువ డబ్బులు లేకుండే. అలా నేను సర్దుకుంటూ ఉండేవాడిని. ఇక ఒంటరిగా ఉండడం అంటే చాలా ప్రాబ్లం అండి. మళ్ళీ నెట్ లేకపోవడం అంటే ఇంకా చాలా ప్రాబ్లము. ఇక ఇబ్బంది అయితే ఉండేది. కానీ ఇక కొన్ని రోజులకైతే అలవాటు అయిపోయింది. నా మొబైల్లో డ్యూ సిమ్ అయితే ఉండేది. ఇక అంత తర్వాత ఒకసారి నాకు మెసేజ్ వచ్చింది, ఇంటర్నెట్ ఆఫర్ అని మెసేజ్ వచ్చింది. 30 dirhamsకి 30 GB డైలీ 1 GB అని మెసేజ్ వచ్చిన తర్వాత నేను అదైతే రీఛార్జ్ చేయించుకున్నాను. ఇక్కడ ఒకటే సూపర్ మార్కెట్ ఉంటుందండి, అక్కడికే వెళ్ళి అయితే నేను రీఛార్జ్ అయితే చేయించుకున్నాను. కానీ ఇది విఐపి ఏరియా కాబట్టి చాలా రేట్లు అయితే ఉంటాయి. కొన్ని లేబర్ ఏరియాలను అయితే చాలా రేట్లు అయితే తక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ విఐపి ఏరియా కాబట్టి చాలా రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్న వీడియోలో చూడండి, మొత్తం ఇది ఇక్కడ లోపల సైడ్ అన్నమాట. లోపల సైడ్ కూడా గార్డెన్ ఉంటుంది, ఇలా చెట్లు ఉంటాయి. వీటిని చూసుకోవడానికి వేరే మనుషులు అయితే ఉంటారు. ఇక్కడ డైలీ 2 times అయితే వాటర్ అయితే ఆటోమేటిక్గా పైప్ లైన్స్తోనే అయితే వాటికి వాటర్ అయితే వస్తాయి. ఇట్లా వాటర్ ప్రాబ్లం, లీకేజ్ ఏదైనా ఉంటే మనమైతే ఈ చెట్లను చూసుకుని అతనికైతే ఇన్ఫామ్ చేయాలి. అతను వచ్చి అయితే వాటిని క్లియర్ చేస్తాడు. అప్పుడప్పుడు వాళ్ళు వస్తారు, వాళ్ళతోనే ఇక నేను మాట్లాడతా. ఇక మిగతా వాళ్ళు అయితే ఎవ్వరు ఉండరు అన్నమాట. ఇదండి ఇక లోపల మొత్తం లొకేషన్. ఇది మొత్తం ఇక కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది. ఇక పనులు వస్తారు అన్నారు కానీ పనులు రాలేరు. పనుల్లో ఒక 2-3 సార్లు వచ్చారు ఈ 14 రోజులల్లో. ఇక మొత్తం అయితే పని చేయడానికైతే డే మొత్తం అయితే రావట్లేదు. ఏమో తెలియదు, ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. ఇక వస్తే మాత్రం వాళ్ళు మనకి ఇన్ఫామ్ చేస్తారు, ఇలా వస్తున్నారు పనులని. అప్పుడైతే మనం చూసుకోవాలి. ఇది మొత్తం ఇక లోపల లొకేషన్ అండి, చాలా విఐపి హౌస్ అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ బయట లొకేషన్ అయితే చెట్లు ఇవన్నీ అయితే ఉంటాయి. వీటిని కూడా మనమే చూసుకోవాలి. ఏమైనా వాటర్ లీకేజ్, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ చెట్లు పెట్టిన వాళ్ళకైతే కాల్ చేస్తే వాళ్ళు వస్తారు. ఇక ఇదండి లొకేషన్ మొత్తం చూడండి. ఈ నుంచి ఆడదాకా మొత్తం ఇది మా ఓనర్ వాళ్ళదే. ఇదంతా మనమే చూసుకోవాలన్నమాట. ఇక అలాగే మా ఓనర్ వాళ్ళకు సొంతంగా ఫార్మ్ కూడా ఉందండి. అందులో వెజిటేబుల్ అవి పెంచుతారు. కానీ వాళ్ళైతే నాకైతే వెజిటేబుల్స్ ఎప్పుడు ఇవ్వలేరు. ఒకసారి అయితే తను ఈ చెట్లు ఆయన చూసుకున్నట్టయితే నేను అటు వెళ్ళినప్పుడైతే తీసుకొస్తా అని చెప్పాడు. ఆయన ఎప్పుడు తీసుకొస్తాడో తెలియదు. మా ఓనర్ వాళ్ళకైతే ఫామ్ కూడా ఉందని చెప్పాడు. ఇదండి, ఇది చూడండి, ఇక్కడ లోపల నా రూమ్ అయితే ఉందండి. ఈ రూమ్లోకి అయితే నేను చూపెడతాను. చాలా ఘోరంగానైతే ఉంది నా రూమ్ అయితే. మొత్తం ఇక్కడక్కడ అన్ని చిందరవందరగా పడేశాను. చూడండి, మొత్తం ఇదంతా సామాను, కూరగాయలు. ఈ కూరగాయలు మొత్తం ఒక ఆయన ఫ్రీగా ఇచ్చాడు, అన్నీ ఖరాబ్ అయిపోయాయి. అలాగే ఇక బెడ్డు అంతా ఇక సామాన్ అన్నమాట.
ఈ సామాను ఎలక్ట్రికల్ పొయ్యి అదో పెద్ద స్టోర్ అండి. ఎలక్ట్రికల్ పొయ్యి కూడా వేయలేడు మా సూపర్వైజర్ మా కంపెనీ తరఫున. నేను 4 రోజుల దాకా నాకు ఏది ఇక్కడ ఫెసిలిటీ లేదు. అన్నీ వాళ్ళకు కూడా తెలియదు ఇలా ఉంటుందని. వీడికి వచ్చిన తర్వాత నేను చాలా ఇబ్బంది పడ్డా స్టార్టింగ్లోనైతే. వచ్చిన కొత్తలో అయితే ఇక్కడ ఎలక్ట్రికల్ పొయ్యి లేదు, ఇక్కడ గ్యాస్ లేదు, ఏం లేదు. నేనైతే ఇక సూపర్వైజర్కి అయితే ఫోన్ చేసుకుంటా చెప్పేది, ఇక్కడ ఏం లేదు, నన్ను ఇట్లా ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ వేశారు, నన్ను తీసుకుపోరు రిటర్ను, నేను ఇక్కడ చాలా ఇబ్బంది ఉన్నది ఇక్కడ అనుకుంటూ చెప్పేవాడిని. చెప్తే ఇక వాళ్ళు సరే వెయిట్ క్లియర్ చేస్తాము, నీ ప్రాబ్లం ఏమున్నా కానీ క్లియర్ చేస్తామని అయితే నాకు చెప్పేవాళ్ళు. ఇక అలాగే నేను ఇక వెయిట్ అయితే చేశాను కొన్ని రోజుల దాకా. అక్కడ షాప్లోకి వెళ్ళి అయితే ఆ ఒకటి కూడా కొనుక్కొచ్చుకొని అయితే తినేవాడిని. అలా నేను తీసిన కొన్ని రోజులకైతే వాళ్ళైతే ఒక 4 రోజుల తర్వాతనైతే ఎలక్ట్రికల్ పొయ్యి అయితే తీసుకొచ్చారు. ఆ కుక్కర్ అయితే రైస్ కుక్కర్ అయితే నేనే వేరేటోళ్ళ దగ్గర తీసుకున్నాను. ఒక 50 dirhamsకి అయితే తీసుకున్నాను సెకండ్ హ్యాండ్లో. అలా చేసుకున్నాను అనమాట. బీట్రూట్స్ అయితే కడుగుతున్నాను, బీట్రూట్స్ కూర చేద్దామని. అవైతే తీసుకొని కర్రీ చేసుకుందామని అయితే రెడీ అయితే చేస్తున్నాను. ఇలా అండి డైలీ అంతకుముందుకైతే వండుకోలేను, కానీ ఇక ఇప్పుడే కొద్దిగా స్టార్ట్ అయితే చేసినాను. ఈ బీట్రూట్ అనేది ఇంతకుముందుకు ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం అయితే వండుతున్నా. ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, చూడాలి ఎలా ఉంటుందో. అండ్ నేను ఉండే ఏరియానైతే అల్ ఖవానీస్ అనే ఏరియాలో అయితే నేను ఉంటున్నాను. దుబాయ్ అల్ ఖవానీస్ ఏరియా అన్నమాట. మళ్ళీ మా ఓనర్ వాళ్ళకు 2 విల్లాలు అయితే ఉన్నాయి. ఇది మా ఓనర్ వాళ్ళ కొడుకు కోసం అయితే కట్టిస్తున్నాడు అతను ఈ విల్లా. ఇంకో విల్లానైతే ఇక్కడనే దగ్గరనే మా ఓనర్ వాళ్ళది ఉన్నది. స్టార్టింగ్ మా సూపర్వైజర్ అయితే అక్కడికే తీసుకుపోయాడు. పని అయితే అక్కడనే అని అనుకున్నాం, కానీ అక్కడ కాదు. తర్వాత మా సూపర్వైజర్ వెళ్ళిన తర్వాత మా ఓనర్ వాళ్ళు అయితే తీసుకొచ్చి అయితే ఇక్కడ వేశారు నాకు. ఇక్కడ ఇలా ఉంటుందని ఇక్కడ ఒక అతను ఉండే వాచ్మెన్, తను నాకు చెప్పాడు అనమాట. ఇలా పని ఆయన అయితే చెప్పి నాకు ఆయన వెళ్ళిపోయాడు, ఆయన కాంట్రాక్ట్ అయిపోయింది. ఇక తర్వాత నేనే ఉండాలి కాబట్టి ఇక్కడనే ఉన్నాను అన్నమాట. మా కాంట్రాక్ట్ వచ్చింది అన్నాడు. కంపెనీలు ఇక్కడ కాంట్రాక్ట్స్ ఉంటాయి అన్నట్టు. ఒక కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత వేరే కంపెనీ కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళ మనుషులను అయితే అక్కడ వేస్తుంది అన్నమాట సైట్లో. అలా ఉంటుంది ఇక్కడ దుబాయ్లో. స్టార్టింగ్లో వచ్చినప్పుడైతే ఫస్ట్ ఉన్నాయనే మిస్రే ఆయననే నాకు వాళ్ళు అరబ్ వాళ్ళు కదా, వాళ్ళు వేరే మిస్రీ వాళ్ళు అరబిక్ మాట్లాడతారు. ఇక వాళ్ళ ఫుడ్ స్టైల్ కూడా వేరే ఉంటుంది. కబూస్లా ఒకటి ఇచ్చేవాడు నాకు. సూపర్ మార్కెట్ ఇక్కడ ఉన్నది ఇవంతా నాకు చూపెట్టాడు. ఇక ఆయనతోనే కొద్దిగా ఉన్నప్పుడు నాకు సూపర్ మార్కెట్ ఎక్కడ, వాటర్ ఇక్కడ ఉంటాయి అన్నట్టు. కొన్ని ఇండ్ల కాడ కొన్ని వాటర్ కుళాయిలు అయితే పెడతారు. ఇండ్ల బయటనైతే వాటర్ కోసం అయితే ఫిల్టర్ వాటర్ ట్యాంకర్ అయితే అక్కడ ఉంటాయి అన్నమాట. అక్కడ అవి చూపెట్టాడు నాకు. సూపర్ మార్కెట్ ఇక్కడ ఒకటే ఉంటుంది, బాగా రేట్లు ఉంటాయి అని చెప్పిండు. అప్పుడే నాకు ఇట్లా భయం అనిపించింది. నా దగ్గర కూడా ఎక్కువ డబ్బులు లేకుండే. ఇక మళ్ళీ నాది కొత్త కాబట్టి ఇక్కడ మా కంపెనీ కూడా అన్నది వీసా అయిపోయి ఉండే. కొత్త వీసా పడేదాకా మళ్ళీ సాలరీ కూడా రాదు. ఇక అందుకోసం ఇక్కడ వేసినప్పుడు అయితే చాలా భయం అనిపించింది. ఇక మా సూపర్వైజర్ వాళ్ళకు కూడా చెప్పిన నేను, ఇక మళ్ళీ నాది కొత్త వీసా పడే వరకు అయితే నా సాలరీ అయితే ఎక్కువ లేదు, మరి నా దగ్గర డబ్బులు కూడా లేవు, సాలరీ కూడా పడేది, మరి ఏంది ఎట్లా చేసారు అదేనా అంటే, నువ్వైతే ఉండు, మేము చెప్తాము, అప్పటిదాకానైతే నువ్వైతే వెయిట్ చేయు, నేను తర్వాతనైతే నువ్వు సాలరీ వేసే ప్రయత్నం అయితే చేస్తాము అదే అని మా సూపర్వైజర్ చెప్పారు. అండ్ ఇక్కడ నేను డ్యూటీ చేసే టైం అయితే ప్రొద్దున 7కి అయితే లేస్తాను అనమాట. 7కి అయితే లేచి 9-10 వరకు అయితే ఫుడ్ ఇట్లా వండుకొని అయితే తినేసి ఇక బయట పిల్లలకు ఫుడ్ పెట్టేసడము, బయట చెట్లు అవి ఇటు చూసుకోవడము, లోపల ఏమైనా పని చేసే వాళ్ళు వస్తే వాళ్ళకు చూపెట్టడము, మెటీరియల్స్ ఇట్లా ఇవ్వడము, ఇవన్నీ చేశాను అనమాట. మళ్ళీ నైట్ నేను ఒక 10 దాకా బయటనే ఉంటాను. నైట్ 10 వరకు బయట చైర్స్ ఉంటాయి అక్కడ కూర్చొని ఆ పిల్లలతోనే ఆడుకుంటూ అలా ఎవరన్నా వస్తారు ఇట్లా ఉండాలన్నట్టు బయట.
ఇక నైట్ టైంలోనైతే నేను 10 వరకు అయితే ఉండి తర్వాత నేను రూమ్లోకి వచ్చి అయితే పడుకుంటాను. అప్పుడప్పుడు మేలుకైనప్పుడు అయితే ఇక బయటకు వచ్చేసి అలా అలా తిరిగి చెక్ చేసుడు అలా చూడడం అయితే చేస్తాను అన్నమాట. ఎందుకంటే ఇక సైట్ కాబట్టి మనం ఒక్కళ్ళే ఉంటాం కాబట్టి చూసుకోవాలి. మ్యాక్సిమం ఏం ప్రాబ్లం ఉండదు, కానీ అలా ఇక అట్లనే ఇది దుబాయ్ ఏరియా కాబట్టి ఏదన్నా రిస్ట్రిక్షన్ ఎమర్జెన్సీ ఏమన్నా జరిగినా కానీ ఫైర్ కానీ ఇట్లా తెలియదు 100%. కానీ కాకపోతే ఇక మనకు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఇక మనము చూసుకోవాలి. అందుకోసం అప్పుడప్పుడు మనము అలా తిరిగి అయితే చూసుకుంటాను అన్నమాట. మనకు అప్పచెప్పినప్పుడు అయితే మనం పని అయితే చేసుకోవాలి కాబట్టి ఇక నేనైతే అలా చేసుకుంటాను. ఇక మొత్తంగా నేను చేసే పని ఇదన్నమాట. ఈ వీడియో చూస్తున్న మీ అందరికైతే నా యొక్క కృతజ్ఞతలు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోల కోసం అయితే నాకు ఎంకరేజ్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి ఇలా ఉంది అలా ఉంది వీడియో, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అది అనేది చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం, లైక్ చేయడం అయితే మర్చిపోకండి, ఎంకరేజ్ చేయండి. ఇక నేనైతే ఇక ఫస్ట్ టైం వండుతున్నా ఈ బీట్రూట్. మన పుష్పాల ఎర్రచందనం ఉన్నట్టున్నది ఎర్రగా. వంట వండుతారో తెలియదు కానీ తినుడైతే చాలాసార్లు కడిగేసి ఇట్లా తినేవాళ్ళము ఇంటికాడ కూడా. ఈ ఫస్ట్ టైం అయితే నేను కూర వండుకొని అయితే చేస్తున్నాను అన్నమాట. ఎలా ఉంటుందో తెలియదు. ఇది తింటే రక్తం పుడుతుందని అయితే అన్నారు, అందుకోసమే తినేవాళ్ళం. కానీ మా ఇంటికాడ కడిగేసినప్పుడు మా అమ్మ వాళ్ళు మా డాడీ వాళ్ళు అయితే వాళ్ళు చేసినప్పుడు అయితే తినేటోళ్ళం కడిగేసుకొని. ఫస్ట్ టైం అయితే కూర వండుతున్నా, ఎలా ఉంటుంది ఏముంటుందో నాకైతే తెలియదు. ఇక చూడాలి వండిన తర్వాత. మొత్తం అయితే ఎర్ర అయితే ఉన్నది. ఇది పసుపు వేసినా కానీ పసుపు కలర్ అయితే కావట్లేదు, మొత్తం ఎర్రగానే అయితే ఉన్నది. మొత్తానికి అయితే ఇక వంట ఇక ఇలా చేసుకుంటాం అన్నట్టు. ఇక రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసుకొని తర్వాత దీంట్లోనైతే నేను ఒకటి అది ఉంటుంది పొయ్యి, దాని మీద కూర వేసుకుంటాను అన్నమాట. ఇక మొత్తానికి ఇది అన్నట్టు ఉన్నది స్టోరీ. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ లాస్ట్ దాకా చూసిన వాళ్ళు నాకు ఒకసారి కామెంట్ అయితే చేయండి వీడియో. ఎవరైతే నాకు ఇంకా సజెషన్స్ ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేవాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఇంకా మంచి మంచి వీడియోల కోసం అయితే నాకైతే కొద్దిగా మెసేజ్ చేయండి, ఇలా చేయండి, ఇది టాపిక్ మీద చేయండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా నేను మీకు షేర్ చెప్తాను నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ని బట్టి. ఏదైనా పని గురించి కానీ ఇంకా ఏమన్నా సజెషన్ కానీ దుబాయ్లో ఎలా ఉంటుంది, వర్క్ ఎలా ఉంటుంది, ఏ పని గురించి ఎలా ఉన్నా కానీ నాకైతే ఉన్న నాలెడ్జ్ కానీ ఇక వేరేటోళ్ళ వాళ్ళని తెలుసుకొని అయినా కానీ ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. తప్పకుండా నాకు అయితే మీరు మెసేజ్ చేయండి. మీకోసం అయితే నేను ఎలాగైనా ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం అయితే నేను ఈ వీడియోని అయితే నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక నా వంట కూడా రెడీ అవుతుంది, ఆకలి కూడా అవుతుంది, తినాలి. ఇక వంట రెడీ అయితే ఇక మంచిగా చేసుకొని అయితే తినాలి. టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో తెలియదు. ఇక మొత్తానికి అయితే ఇక రెడీ అయిపోయింది. కొద్దిగా నీళ్ళు పోసి గరం చేస్తే అయిపోతుంది.